గుడ్ ఈవినింగ్ అందరికీ. రైట్, ముందుగా శ్యాంప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో కేసీఆర్ రాబోతున్నారు, రాజకీయాలు మళ్ళీ వేడెక్కబోతున్నాయి. ఇంతకాలం గుంభనంగా ఉన్నటువంటి కేసీఆర్, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి కేసీఆర్ ఇక టైం వచ్చింది, అడుగు బయట పెట్టారు. సో రేపు అసెంబ్లీకి రాబోతున్నారు, ఆ తర్వాత వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంవత్సర కాలం తర్వాత అసలైన రాజకీయాలు ఇప్పుడు మొదలవుతున్నాయి అనుకోవాలా? ఎట్లా చూస్తున్నారు? కేసీఆర్ వస్తున్నారు. శ్యాంప్రసాద్ గారు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారే కోరడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి రావాలి, ప్రజల తరపున ప్రజల కోసం కొట్లాడాలి. ఈరోజు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కేవలం కేసీఆర్ గారికి కొడుకు అల్లుడు మాత్రమే, వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కాదు. వాళ్ళు ప్రతిసారి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు అసెంబ్లీకి, ఓన్లీ వాళ్ళు కేసీఆర్ స్థాయి కూడా కాదు, ఓన్లీ మా స్థాయి అని చెప్పి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ప్రతి సందర్భంలో చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పుడు కంపల్సరీ అసెంబ్లీకి రావాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నించాలి, ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎన్నో సందర్భాలుగా కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకే కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారని కూడా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి. ప్రజాస్వామ్యంలో కేసీఆర్ గారికి ప్రజలపైన ఎలాంటి గౌరవం కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలు నేను ముఖ్యమంత్రికి ఎన్నుకుంటేనే అసెంబ్లీకి బట్ మీరొక పోస్ట్ చేస్తే ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలా అంటే ఫామ్ హౌస్ పాలనే కావాలని చెప్పేసి ఒక తీర్పు పబ్లిక్ డొమైన్ లో రావడం జరిగింది. సో కేసీఆర్ మీద అంత వ్యతిరేకత ఉంటే ఇప్పటికీ అది ఇంకా పెరగాలి, కానీ ఆ వ్యతిరేకత కాస్త మళ్ళీ మీ వైపు డైవర్ట్ అయ్యి అప్పుడు కేసీఆర్ ఉంటేనే బాగుండేది అన్నటువంటి కామెంట్ మీ పార్టీ నాయకుల్లో కూడా, రైతు బంధు విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ కొంతమంది బహిరంగంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఐ న్యూస్ సింబల్ కానీ ఐ న్యూస్ ఎవరైతే రిపోర్టర్లు పోయి సామాన్యులను అడిగితే నిజంగానే ఐ న్యూస్ కు ఆ యొక్క ప్రజలు కేసీఆర్ గారే కోరుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కేసీఆర్ బాగా చేసిందని చెప్తే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. కొన్ని యూట్యూబ్ ఆ ప్రామాణిక వదిలేసి మీరెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు? కంపల్సరీ కదండి, ఈ రోజు మొత్తం నడుస్తున్నదే సోషల్ మీడియా వ్యవస్థ కదా. రెండు మీరే అంటారు, మీరు మైక్ పట్టుకుని ప్రజల్లోకి పోయి ఆ కొలమానాన్ని తీసుకోవాలని చెప్పి మీరే అంటారు, సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుందని మీరే అంటారు. శ్రీకాంత్ గారు, మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రామాణిక కలిగినటువంటి సంస్థ ఏదన్నా బయట ప్రజా సమస్యల గురించి నిజంగా మాట్లాడుతున్నారంటే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సొంతంగా వాళ్ళ పెయిడ్ ఛానళ్లు పెయిడ్ వ్యక్తులతో ప్రచారాన్ని దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. రైట్, మీరు అన్నమాట యాక్సెప్ట్ చేస్తాం, బట్ మీరు పోస్ట్ చేస్తేనే వచ్చిన ఆన్సర్ గురించే ఇక్కడ ప్రశ్న. సో ఆ మాట మళ్ళీ తిరిగి బూమరంగా మీకే తగులుతుంది. అదేనండి, ఎవరికి ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక ప్రామాణికంగా ఐ న్యూస్ అనేది ఒక ప్రామాణికంగా ఎంతో మంది వ్యూవర్స్ చూస్తున్నటువంటి పరిస్థితి. ఐ న్యూస్ ఏమంటారు, లోగో తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు నిజంగానే ఈ సమస్య చెప్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. డిస్కస్ చేద్దాం. శ్యాంప్రసాద్ గారు డిస్కస్ చేస్తాం. కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత